వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కృష్ణానదీ తీరాన రివర్ ఫ్రంట్ అభివృద్ధికి లండన్లోని థేమ్స్ రివర్ ఫ్రంట్ను మోడల్గా తీసుకోవాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అభిప్రాయపడ్డారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ పైన కృష్ణానది ఒడ్డున భవనాలు, పర్యాటక ఆకర్షణలతో కూడిన ఆధునిక రివర్ ఫ్రంట్ ను రూపొందించేందుకు ఈ మోడల్ అనువైనదని వ్యాఖ్యానించారు. ఇటీవల యూకే, ఖతార్లలో చేపట్టిన విదేశీ పర్యటనలో ఈ అంశంపై మంత్రి బృందం విస్తృత అధ్యయనం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతిని ప్రపంచంలోని టాప్ 5 రాజధాని నగరాల్లో ఒకటిగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులను చేపట్టింది. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, టూరిజం ప్రాజెక్టులతో పాటు రివర్ ఫ్రంట్ అభివృద్ధి కూడా ముఖ్యమైనది. దీనికోసం మంత్రి నారాయణ నేతృత్వంలోని బృందం లండన్లో థేమ్స్ నది ఒడ్డున అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ను స్వయంగా పరిశీలించింది. థేమ్స్ రివర్స్ ఫ్రంట్ అత్యంత సుందరంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దారు. మన కృష్ణా నదీ తీరానికి ఇది బెస్ట్ మోడల్గా ఉపయోగపడుతుంది అని మంత్రి నారాయణ పేర్కొన్నారు. లండన్ పర్యటనలో మంత్రి బృందం సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్ అధికారులతో సమావేశమై అక్కడి అభివృద్ధి ప్రణాళికలు, టూరిజం ప్రాజెక్టులపై అధ్యయనం చేసింది. థేమ్స్ నది ఒడ్డున ఉన్న వాక్వేలు, గ్రీన్ స్పేస్లు, రెస్టారెంట్లు, సాంస్కృతిక కేంద్రాలు వంటివి పర్యాటకానికి ఎలా ప్రోత్సహిస్తున్నాయో అధ్యయనం చేశారు. ఈ మోడల్ను విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది ఒడ్డున అమలు చేస్తే స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని బృందం అంచనా వేసింది. ఈ పర్యటనలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. థేమ్స్ రివర్ ఫ్రంట్ ప్రత్యేకతలు ఏంటంటే ఇది చారిత్రక నిర్మాణాలు, ఆధునిక సౌకర్యాల మిశ్రమంతో రూపొందించబడింది. లండన్ ఐ వంటి ఆకర్షణలు, బ్యాటర్సీ పవర్ స్టేషన్ వంటి పునర్నిర్మాణ ప్రాజెక్టులు ఇక్కడి పర్యాటకాన్ని పెంచాయి. మంత్రి నారాయణ బృందం ఈ అంశాలను విశ్లేషించి అమరావతి మాస్టర్ ప్లాన్లో ఇంటిగ్రేట్ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత మోడల్స్ ను అనుసరించి మన రాజధానిని అభివృద్ధి చేస్తాం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గర్వకారణం అవుతుంది అని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. ఈ సూచనలు అమలు జరిగితే విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో పర్యాటకం ఊపిరి పోసుకుంటుంది. ఉద్యోగ అవకాశాలు పెరిగి స్థానికుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ప్రభుత్వం ఈ ప్రాజెక్టులపై త్వరలోనే వివరణాత్మక నివేదికను సిద్ధం చేయనుంది. మొత్తంగా మంత్రి నారాయణ పర్యటన అమరావతి అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేసినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.